అన్నిటికంటే చాలా మంచి ట్రేడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర ఏముందంటే ఇట్ ఈస్ టు జెల్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అనమాట. ఓకే, సో బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రీసెంట్లీ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి కదా. ఈ ఎలక్షన్స్లో ఇఫ్ యూ సీ ద మేయరల్, డెప్యూటీ మేయరల్ పోస్ట్ ఇంకా సీట్స్ అటు ఇటు ఉన్నాయి. సో కాంగ్రెస్ ఈజ్ హ్యావింగ్ కోalition విత్ బీఆర్ఎస్ కొన్ని ప్లేసెస్లో, బీజేపీ కొన్ని ప్లేసెస్లో, ఇంకా ఏఐఎంఎంతో కూడా వీళ్ళది కోalition ఉంది. కాంబినేషన్ చేసుకొని వీళ్ళు పవర్లో వస్తున్నారనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ గుడ్ అబౌట్ రేవంత్ రెడ్డి. హీఈస్ ఓపెన్ ఫర్ కాంబినేషన్స్ అనమాట. ఏ పార్టీ అయినా సరే నాకు మద్దతు ఇవ్వండి, నేను పవర్ లో ఉంటాను, సో మీరు కూడా పవర్ షేర్ చేసుకోండి. పవర్ షేరింగ్ స్ట్రాటజీ అది రేవంత్ రెడ్డి ఈజ్ అప్లయింగ్. విత్ ది హెల్ప్ ఆఫ్ దాట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఏమవుతుందంటే అపోజిషన్లో ఉన్న పార్టీస్ కొంచెం ఆయన కోసం ఒక సాఫ్ట్ కార్నర్ విల్ బీ మేకింగ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్లో. వాళ్ళకు కూడా లాగేస్తారేమో మన కాంగ్రెస్ పార్టీలో, అట్లా అనిపిస్తుంది నాకు. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి హీ హ్యాస్ ఎ వెరీ సాఫ్ట్ కార్నర్ విత్ ది బీజేపీ గవర్నమెంట్. ఆయన చాలాసార్లు చెప్పారు మోదీజీ నా బడా భాయ్ ఉన్నారని చాలాసార్లు చెప్పారు. అండ్ వచ్చినప్పుడు చాలా మంచిగా వెల్కమ్ కూడా చేశారు. అండ్ హీ నెవర్ కెప్ట్ మోదీజీ ఏదో డిస్టెన్స్ అవే, అంటే హ్యాండ్ డిస్టెన్స్ అవేలో పెట్టట్లేదు. రండి, లెట్ us హగ్ టుగెదర్, లెట్ us ఎంజాయ్ ద పవర్ షేరింగ్ థింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. ఓకే, వెరీ ఓపెన్ టు వాట్ కాంబినేషన్స్, కోalitions. ఇలాంటి సీఎం నేను చూడలేదు. స్టేట్లో ఉన్న అన్ని పార్టీస్తో ఆయనకి కోalitions ఉన్నాయి. సో సచ్ ఏ నైస్ స్ట్రాటజీ, రైట్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్.